అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల నివారణపై పట్టణ సిఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి గుండా విద్యార్థులతో కలిసి పోలీస్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం సిఐ వీరప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహేజన్ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడే జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని, గంజాయి మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు. ర్యాలీకి సహకరించిన కళాశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పోలీస్ సిబ్బందికి సీఐ కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపాల్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ తో పాటుగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. फोटो ప్రోగ్రామ్ ఉద్దేశం దేని గురించి? ఈరోజు అంతర్జాతీయ ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత అక్రమ మార్గాలకు పోకుండా యువత సక్రమంగా ఉండేటట్లు ఈ గాంజాయి అనేది మన తెలంగాణ రాష్ట్రం నుంచి సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున హాజరై దీన్ని సక్సెస్ చేశారు.